అలా ఇక్కడ గాయత్రి కాలేజ్లో పేపర్ జామ్ అని చూపిస్తే దీన్ని ఎట్లా రిజాల్వ్ చేయాలో చెప్తాను ఇప్పుడు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్రింటర్ ఉంది కదా, సో ఇక్కడ సైడ్న మీకు ఇక్కడ స్క్వేర్ షేప్లో బటన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే ఇట్లా డోర్ ఓపెన్ అవుతుంది. సో డోర్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు పేపర్ ఇక్కడ ఇరుక్కుపోయినట్టు ఉంది కదా, ఇక్కడ గ్రీన్ కలర్ దీన్ని ఎలా పట్టుకుని పుల్ చేస్తే దీన్ని స్లోగా తీయండి, చిరిగిపోకుండా. చిరిగిపోతే మళ్ళీ పేపర్ ఇంకా ఎలా ఉండిపోద్ది, ప్రింట్స్ రావు. సో ఇక్కడ స్లోగా బయటికి లాగేసిన తర్వాత ఇక్కడ ఇది అట్లా బయటకు వచ్చింది కదా, దీన్ని కొంచెం అలా లోపలికి తోసేయండి. సో దీన్ని మళ్ళీ క్లోజ్ చేసేయండి. తర్వాత మీకు అక్కడే కాదు, ఒకవేళ ఒక్కొక్కసారి ఇక్కడ ఉంటుంది, ఒకసారి ఇక్కడ ఉంటుంది. తర్వాత ఈ డోర్ ఓపెన్ చేసిన తర్వాత పేపర్ తీసిన తర్వాత ఇక్కడ ఈ కింద ఇంకో డోర్ ఉంటుంది, ఇలా సెంటర్ నుంచి లాగితే ఓపెన్ అవుద్ది. సో ఇక్కడ ఉండిపోతుంది పేపర్స్ ఒక్కొక్కసారి. సో ఇక్కడ ఏం పేపర్స్ లేవు కాబట్టి క్లోజ్ చేసేయండి. సో క్లోజ్ చేసిన తర్వాత ఈ డోర్ క్లోజ్ చేసినప్పుడు ఇక్కడ కొంచెం పట్టుకొని పైకి లేపి కొంచెం జెంటల్గా పైకి లేపి ఎట్లా 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 అన్నాను సరిపోద్ది. అప్పుడు ఆటోమేటిక్గా కంటిన్యూ అవుతుంది ప్రింట్స్. ఇక్కడ డోర్ జాగ్రత్త క్లోజ్ చేయండి. ఇలా ఇట్లా పైకి లేపి జస్ట్ కొంచెం అలా పైకి క్లోజ్ చేయండి.